తమిళ సూపర్ స్టార్ సూర్య, పూజా హెగ్డే జంటగా రూపొందించిన రొమాంటిక్ గ్యాంగ్స్టర్ డ్రామా రెట్రో. కోలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ స్టోన్ బెంచ్ క్రియేషన్స్, స్టూడియో ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై కార్తికేయన్ సంతానం సూర్య, జ్యోతిగా నిర్మాతలుగా నిర్మించారు. తమిళ్లో పాపులర్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో రూపొందించిన ఈ సినిమాలో జయరామ్, జోజో జార్జ్, కరుణాకరన్, నాజర్, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు చేశారు. మే 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది ఈ సినిమా. సూర్య, పూజా హెగ్డే జంటగా నటించిన ఈ చిత్రం రొమాంటిక్ గ్యాంగ్స్టర్ యాక్షన్ మూవీగా రూపొందింది. ఈ సినిమాకు టాప్ ఆర్టిస్ట్, టెక్నీషియన్స్ వర్క్ చేయడం వల్ల బడ్జెట్ భారీగా అయిందని టాక్. ఆర్టిస్టుల రెమ్యునరేషన్, ప్రమోషనల్ ఖర్చులతో కలిపి 70 కోట్ల రూపాయల బడ్జెట్తో అయినట్టు ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ఈ సినిమా కలెక్షన్స్ కూడా బాగానే వస్తున్నాయి. తొలి రోజు 25 కోట్ల రూపాయల వరకు ప్రపంచవ్యాప్తంగా వసూళ్లు అందుకుంది. రెండో రోజు 18 కోట్ల రూపాయలు, మూడో రోజు కాస్త వసూళ్లు డౌన్ అయ్యాయి, 15 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. నాలుగో రోజు ఈ సినిమాకి 13 కోట్ల రూపాయల వసూళ్లు వచ్చాయి. ఐదో రోజు నేడు ఆక్యుపెన్సీ ప్రకారం చూస్తే 9 నుంచి 10 కోట్ల మధ్య వసూళ్లు రావచ్చంటున్నారు అనలిస్టులు. 27 నుంచి 32% మధ్య ఈ సినిమాకి ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. స్టోరీ వైజ్ చూస్తే ప్యారీ అలియాస్ పార్వెల్ కన్నన్ సూర్య చిన్నతనంలోనే పుట్టిన ఊరికి, తల్లిదండ్రులకి దూరం అవుతాడు. ఎవరూ లేని అనాథగా ఉన్న అతన్ని గ్యాంగ్స్టర్ తిలక్, జోజో జార్జ్ తనకిష్టం లేకున్నా భార్య కోరిందని దత్తత తీసుకుంటాడు. ఒక సందర్భంలో తిలక్ని శత్రువులు మట్టుపెట్టేందుకు ప్రయత్నిస్తారు. ఆ ప్రమాదం నుంచి ప్యారీ అతన్ని కాపాడి నిజమైన కొడుగ్గా అతని మనసులో స్థానం సంపాదించుకుంటాడు. అలా తిలక్ నీడలోనే మరో శక్తివంతమైన గ్యాంగ్స్టర్గా ఎదుగుతాడు. అయితే రుక్మిణి, పూజా హెగ్డేని ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత హింసాత్మక జీవితానికి ముగింపు పలకాలను నిర్ణయించుకుంటాడు. హింసను వదిలేసి భార్య రుక్మిణితో కలిసి ప్రశాంతంగా ఉంటాడు. అయితే తాను అనుకున్నది సాధించాడా? అతని గతంలో దాగి ఉన్న రహస్యాలేంటి? తిలక్తో ఎందుకు వైరం వచ్చింది? తాను వద్దనుకున్న తనను వెంటాడుతున్న శత్రువులతో అతను ఎలాంటి యుద్ధం చేశాడన్నది సినిమా స్టోరీ. వెండితెరపై చూడాల్సిందే. సూర్య మాస్ యాక్షన్ అదుర్స్. ఫస్ట్ హాఫ్ అయితే అదరగొట్టేశారు. సూర్య స్క్రీన్ ప్రెజెన్స్, పవర్ ప్యాకింగ్ పెర్ఫార్మెన్స్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది. పూజా హెగ్డే, సూర్య మధ్య కెమిస్ట్రీ కూడా అదిరిపోయింది. ఇంటర్వెల్ సీన్ కూడా మూవీకి హైలైట్గా నిలిచింది. డ్యాన్స్, యాక్షన్, ఎమోషన్, క్లైమాక్స్ సీన్స్ అయితే అదిరిపోయాయి. తమిళ్లో అయితే ఈ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఇక ఓవర్సీస్ మార్కెట్లో కూడా అనుకున్న దానికంటే మంచి వస్తువులు కనిపిస్తున్నాయి. కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్ సూపర్ అని ప్రతి ఒక్కరు కూడా అంటున్నారు.